చక్రతీర్థం, ద మిస్టిక్ పవర్. అమ్మా. అవునమ్మా, అమ్మనే. భరించలేకపోతున్నానమ్మా, బాధగా ఉందమ్మా. పిచ్చి తల్లి, భూమిని పడిన విత్తనం నేల తల్లి కడుపు చీల్చుకుంటూ బయటికి వస్తుంది. నేల తల్లి ఆ బాధని నేను భరించలేను అంటుందా? అమ్మా, అది ఇది ఒకటేనా అమ్మా? ఒక్కటి కాక మరేమిటమ్మా? తన కడుపు చీల్చుకొని పుట్టిన మొక్కను చూసి పుడమి తల్లి ఎంతగా పరవశించిపోతుందో నువ్వు కూడా నీ బిడ్డను చూసి అంతగా పొంగిపోతావు. నీ భయాన్ని మర్చిపోయి హాయిగా నిద్రపో. పండంటి బిడ్డ పుట్టాడు. అంతా ఆ పోచమ్మ తల్లి దయ. పోచమ్మ తల్లి మన్ని చూసిందంటారా సిద్ధాంతి గారు? తప్పకుండా చూసే ఉంటుంది. ఇప్పుడేం చేయాలి? 2 సంవత్సరాలుగా ప్రతిరోజు నేను ఆమెను చూస్తూనే ఉన్నా. తన వెనకే ఆ శిథిలాల్లో చక్కర్లు కొట్టాను. ఇంతవరకు తను నా వంక ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు చూసిందిగా. అది నీ భ్రమ. పద, ఇంటికి పోదాం. మరి పోచమ్మ? ఇంటి దగ్గర చెబుతాడు. పదండి, పోదాం, రండి.
దాదాపు 400 సంవత్సరాల క్రితం కీర్తిరాయుడు అనే జమీందారు ఈ ప్రదేశాలన్నింటినీ పరిపాలించాడు. బాగా చూడండి, ఇప్పుడు మనం ఉన్న ఈ కుగ్రామమే అతని కాలంలో ఒక పెద్ద పట్టణం. నమ్మడానికి వీలుగా లేదు. అంత పెద్ద పట్టణం ఇంత చిన్న గ్రామంలో ఎలా మారిపోయింది? భూకంపాలు ఏమైనా వచ్చాయా? భూకంపాలు రాలేదు, కానీ ఆ కాలంలో అటువంటి భయంకరమైన పరిస్థితి ఏదో ఏర్పడింది. కారణం ఏది ఏమైనా ఆ పట్టణం ఇప్పుడు నాశనం అయిపోయింది. సిద్ధాంతి గారు, ఈ గుర్తులేమిటి? అవి కీర్తిరాయుడు కోట శిథిలాలు. రాత్రి మనం పోచమ్మను అనుసరిస్తూ వెళ్ళింది ఇదిగో ఈ పక్కనే ఉన్న శిథిలాలయాన్నే. సిద్ధాంతి గారు, పోచమ్మ తల్లి ప్రతిరోజు ఆ శిథిలాల్లోకి వెళ్తుందని మీకెలా తెలుసు? కీర్తిరాయుడి భవన శిథిలాల కింద ఏవైనా గుప్త నిధులు దాచిపెట్టబడి ఉంటే తవ్వి తీసుకుందామని నేను ఈ గ్రామంలో మకాం పెట్టాను. భూమిలో నిక్షిప్తమై ఉన్న గుప్త నిధుల్ని కళ్ళకి స్పష్టంగా చూపించగల మంత్రభస్మం నా దగ్గర ఉంది. ఆ భస్మాన్ని కళ్ళకు పూసుకుని ఆ శిథిలాల్లో చక్కర్లు కొడుతూ ఉండగా ఒక రోజున ఈ పోచమ్మ తల్లి నాకు కనిపించింది. సిద్ధాంతి గారు, చాలా వింతగా ఉంది. ఎవరికీ కనిపించని పోచమ్మ తల్లి మీకు కనిపిస్తోంది. అవసరమైతే ఆమెకు ఎదురుపడి ఆమెతో మీరు మాట్లాడవచ్చు. మీకు కావలసిన గుప్త నిధులన్నీ ఎక్కడున్నాయో ఆమెనే అడిగి తెలుసుకోవచ్చు. మాలాంటి దొంగల్ని పనిగట్టుకు పిలవాల్సిన అవసరం మీకు లేదు. దైవశక్తులతో సంభాషించడం నువ్వనుకున్నంత తేలిక కాదు. ఆ శక్తుల కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగల సామర్థ్యం మానవులకెవ్వరికీ ఉండదు. మిమ్మల్ని పిలిపించింది నిధుల కోసం కాదు. అయితే మేమేం చెయ్యాలి? పోచమ్మ మెడలోని నగలు దొంగిలించాలా? పోచమ్మ నగలు నాకు అవసరం లేదు. మరి మమ్మల్ని ఎందుకు పిలిపించారు? చెప్తాను, జాగ్రత్తగా వినండి. రాత్రి గుళ్ళో ఉన్న పోచమ్మ విగ్రహం చేతికున్న కంకణం మీరు చూశారు, అవునా? అవును. ఆ కంకణం నాకు కావాలి. ఆశ్చర్యంగా ఉందా? క్షుద్రశక్తుల్ని ఆరాధించి క్షుద్రదేవతోపాసన చేసే నేను ఆ కంకణం కావాలనటం మీకు విచిత్రంగానే కనిపించవచ్చు. ఎలా కనిపించినా సరే నాకు మాత్రం ఆ కంకణం కావలసిందే. సిద్ధాంతి గారు, మీరు మంత్ర విద్యలతో ఎన్నో శక్తులు సంపాదించారు. మీరు తలుచుకుంటే ఆ కంకణాన్ని అరక్షణంలో మీరున్న చోటుకే రప్పించుకోగలరు. అలాంటిది సామాన్యమైన దొంగల మా సహాయం మీరెందుకు కోరుకుంటున్నారో మాకు అర్థం కావడం లేదు. నేను క్షుద్రదేవతోపాసకు. నాలాంటి వాళ్ళు ఆ ఆలయంలో అడుగు పెట్టలేరు. ఒకవేళ అలా కాదని అడుగుపెట్టినా ఆ విగ్రహం దగ్గరికి పోలేరు. మొండిగా ప్రవర్తిస్తే నా మంత్రశక్తులన్నీ మటుమాయమైపోతాయి. అందుకే మీ సహాయం నాకు కావాలి. అలాగే సిద్ధాంతి గారు, ఈ రాత్రికే ఆ కంకణాన్ని తీసుకొచ్చి మీకిస్తాను. ఆ కంకణం తీస్తున్నప్పుడు పోచమ్మ వచ్చి మమ్మల్ని చీల్చుకు తినకుండా మీరే కాపాడాలి. మీకు ఎటువంటి భయమూ అక్కర్లేదు. చీకటి పడిన మొదటి ఘడియలో పోచమ్మ కీర్తిరాయుడు శిథిలాల్లోకి వెళ్తుంది. ఆ సమయంలో మీరు మీ పని పూర్తి చేసుకోవాలి. ఒక్కసారి ఆ కంకణం నా స్వాధీనంలోకి వస్తే ఈ ప్రపంచంలో నన్ను ఎదిరించే శక్తి ఎవ్వరికీ ఉండదు. కానీ ఒక్క విషయం, కంకణం తీసుకుంటున్న సమయంలో మీ చూపు పోచమ్మ మెడలో ఉన్న నగల మీదికి పో. పొరపాటున కూడా నగల మీద చెయ్యి వెయ్యకూడదు. మీరు ఆశించిన దానికంటే ఎక్కువ బహుమానం ఇస్తాను. అర్థమైందా? అలాగే సిద్ధాంతి గారు, పోచమ్మ నగల్ని మాత్రం ముట్టుకోం. మీకు కావలసిన కంకణాన్ని మాత్రమే తీసుకొచ్చిస్తాం, సరేనా?
తాడి చెట్టు తల్లి కాదు, తాగినోడు మొగుడు కాదు, తాడి చెట్టు తల్లి కాదు, తాగినోడు మొగుడు కాడు. వేల కాని వేల వీడెవడో రావడం నాకు నచ్చలేదురా. పోచమ్మ తల్లి తిరిగి రాకమునిపే మన పని పూర్తయిపోవాలి. దానికంత కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడే నిలబడి ఉంటే వాడి దారిని వాడిపోతుంది. వెళ్ళకపోతే అప్పుడు చూద్దాం. అయ్య బాబాయ్, ఎవర్రా మీరు? కోప తీసి దయ్యాలు కాదు కదా? దయ్యాల్లేవు, భూతాల్లేవు. ఎక్కువ మాట్లాడకుండా నీ దారిన నువ్వు పో. అయ్య బాబాయ్, మీరు దయ్యాలు కదా? మనుషులే. అయ్యలో నమస్కారం. ఎక్కువగా మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎలా పోతారు బాబు గారు? తాగొద్దని నా పెళ్ళం చెప్పింది. తాగితే కాళ్ళు ఎరగేస్తానని కూడా అంది. అయినా సరే తాగాను. ఇంటికి వెళ్తే మీద పడి రక్కేస్తుందని భయం. ఈ ఇంటికి పోరు బాబా, ఎన్నో పడుకుంటా. పడుకునేది ఇంత నుంచి చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? పట్టేశారు. ఈ లెవెల్లో గుడి దగ్గరకు వచ్చి నా డౌల పగలు కొట్టేశారు. రక్షించండి, కాపాడండి, రక్షించండి. వాణ్ణి వదిలేయి. వాడికి తెలివచ్చే లోపల మన పని పూర్తి చేసుకు వెళ్ళాలి. సిద్ధాంతి చెప్పిన సమయం కూడా దగ్గరకొచ్చింది. పద. ఇదిగో సిద్ధాంతి గారికి కావాల్సింది. అవి కూడా తీ. మరి సిద్ధాంతి కంకణం తీసుకుంటున్న సమయంలో నీ చూపు పోచమ్మ మెడలో ఉన్న నగల మీదికి పో. పొరపాటున కూడా నగల మీద చెయ్యి వెయ్యకూడదు. సిద్ధాంతి అలాగే అంటాడు. సిద్ధాంతికి కావాల్సింది సిద్ధాంతి తీసుకుంటున్నప్పుడు మనకు కావాల్సింది మనం తీసుకోవడంలో తప్పే ఉంది. తీ.
అమ్మా పోచమ్మ తల్లి నన్ను పిలుస్తున్నావమ్మా? ఊరి పిచ్చదవా, గుడి బయట నిలబెడితే వాళ్ళతో వీళ్ళతో అనవసరంగా దాడ పడగొడుచుకుంటావు అని లోపలికొచ్చి మండపంలో పడుకొని గంట మోగిస్తున్నావు తల్లి. అమ్మా వచ్చేస్తున్నానమ్మా, వచ్చేస్తున్నాను తల్లి. అమ్మా వచ్చేస్తున్నాను, వచ్చేస్తున్నానమ్మా. అమ్మా వచ్చేస్తున్నాను తల్లి, వచ్చేస్తున్నానమ్మా. అమ్మా అమ్మా తల్లి వచ్చేస్తున్నాను తల్లి. అమ్మా 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 వచ్చానమ్మా పోచమ్మ తల్లి. పోచమ్మ తల్లి, అయ్య బాబాయ్ ఇదేంటి? నగలన్నీ ఏమైపోయాయి? దొంగన బిడ్డలు ఎవరైనా నిన్ను దోపిడీ చేశారా? ఈ విషయం అంటే పూజారి గారు చెప్పాలి. దొంగలు, పోచమ్మ తల్లి కూడా దొంగలు, అందరూ రండి, తొందరగా రండి, తొందరగా రండి. అయ్యో ఎంత ఘోరం, ఎంత ఘోరం! అపచారం జరిగిపోయింది. అమ్మవారి నగలన్నీ మాయమైపోయాయి, కంకణం కూడా గల్లంతైపోయింది. పోచమ్మ తల్లి ఏమిటి వైపరీత్యం? తాగుపోతేదవా, దొంగతనం జరిగిందని నీకెట తెలుసురా? అసలు అసలు ఈ ఆడప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? బాబాయ్ ఇందులో నా తప్పేం లేదు బాబాయ్. తాగాను, తప్పు తాగాను. నా పెళ్ళం చింతపరికి తీసుకుంటుందని భయం వేసి ఎడుకొచ్చా. ఆ చెట్టు కింద పడుకోబోతుంటే అంతలో ఎవరో ఇద్దరు కొత్తోళ్ళు కొట్టి పడేశారు బాబాయ్. సందేహం లేదు బాబాయ్, ఎవరో కొత్తోళ్ళు అంటున్నాడుగా, ఇది వాళ్ళ పని అయి ఉంటుంది. రేయ్, వాళ్ళు ఎటుపోయారో నువ్వు చూసావా? చూడలేదు రాములు బాబు, గంట మోగినట్టుగా అనిపించి నాకు తెలివి వచ్చింది. వచ్చి చూస్తే తలుపులు బార్లా తెరుచున్నాయి. సర్లే నీ సొదాపు. బాబాయ్, దొంగతనం జరిగి ఎంతోసేపు అయి ఉండదు. దొంగలా ఊళ్ళోకి రాలేదు, వస్తే మనకు ఎదురుపడి ఉండేవాళ్ళు. పోనీ ఎక్కడైనా దాక్కున్నారేమనుకుంటే ఈ చుట్టుప్రక్కల సరైన స్థలమే లేదు. అంటే నీ ఉద్దేశం ఏంట్రా? ఈ దారులని మనందరికి బాగా తెలుసు. మనం త్వరగా బయలుదేరి వెళ్ళిపోతే వాళ్ళని పట్టుకోవడం ఏమంత కష్టం కాదు బాబాయ్. అయితే ఆలస్యం ఎందుకు, వెళదాం సరే పదండి. రండి, రండి. ఎంత దూరం పోతారో చూద్దాం. ఏమిటి అన్యాయం తల్లి! తరతరాలుగా ఎన్నడూ జరగని ఘోరం ఈ రోజు ఎందుకు జరిగింది? మాట్లాడవేం తల్లి? నిన్ను పూజించే వారి కష్టాలను నీ కష్టాలుగా భావించి వెంటనే పరిష్కార మార్గం చూపించే చల్లని తల్లివే. నిన్ను పూజించే భక్తులందరినీ కన్నబిడ్డల్లా కాపాడే నీకు నీ నగలను కాపాడుకునే శక్తి లేకపోయిందా? ఎందుకు జరిగింది తల్లి ఈ దారుణం? మాట్లాడవా తల్లి? నా సహనాన్ని పరీక్షిస్తున్నావా తల్లి? సమాధానం చెప్పకపోతే ఊరుకుంటాననుకోకు. నీ పాదాల మీద నా తల పగలగొట్టుకొని ఆత్మత్యాగం చేస్తాను.